హాయ్ అండి. నేను మీ డాక్టర్ అవినాష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో, మీరెప్పుడైనా మెడికల్ షాప్‌లోకెళ్ళి నాకు డీహైడ్రేషన్ ఉంది అంటే ఫస్ట్ మీకిచ్చే ఆహ్, ప్యాకెట్ ఇదేనా? సో, ఇది మీరు తీసుకుంటున్న ఏదైతే టెట్రా ప్యాక్ ఉందో అది నిజమైన ఓఆర్ఎస్సా కాదా? అది మీ డీహైడ్రేషన్‌ని నిజంగా కవర్ చేస్తుందా? అన్నది జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్‌లోకెళ్దాము. సో, రీసెంట్‌గా ఎఫ్ఎఫ్ఎస్‌ఏఐ ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్‌గా ఫాల్స్ లేబెలింగ్ ఆఫ్ ఓఆర్ఎస్‌ని బ్యాన్ చేశారు. అంటే నిజంగా ఓఆర్ఎస్ సాల్ట్ కానీ ఫార్ములా ఏదైతే ఉందో ఓఆర్ఎస్ పేరుతో మనం ఇట్లా లేబెలింగ్ చేయకూడదు అని ఎఫ్ఎస్ఏఐ వాళ్ళు ఆహ్, ఈ ప్రొడక్ట్స్‌ని బ్యాన్ చేశారనమాట. సో, అసల రియల్ ఓఆర్ఎస్‌కి, ఫేక్ ఓఆర్ఎస్‌కి గల డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో, మనం మామూలుగా ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్. మామూలుగా డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ ప్రకారం ఒక ఫిక్స్డ్ పోర్షన్ ఆఫ్ సాల్ట్స్ అనేవుంటాయి. జనరల్‌గా ఓఆర్ఎస్‌లో మనకుండేది సోడియము, పొటాషియం, క్లోరైడ్ అండ్ సిట్రేట్ అండ్ డెక్స్ట్రోజ్ ఉంటాయి. సో, ఈ ఓఆర్ఎస్ఎల్ అన్న ఒక ప్యాకేజ్ డ్రింక్ ఏంటంటే, మనకు ఇది డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా ప్రకారం కాదనమాట. ఇది నార్మల్ ఓఆర్ఎస్‌తో పోలిస్తే 10 టైమ్స్ మోర్ షుగర్ ఉంటుంది దీంట్లో. సో, మోర్ షుగర్ ఉండడం వల్ల ఇంకా డీహైడ్రేషన్ అనేది వర్సన్ అవుతుంది. సో, డీహైడ్రేషన్ వర్సన్ ఎట్లా అవుతుందంటే, మనకు మోర్ షుగర్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు సెల్స్‌లో ఉన్న నీరుని ఇంకా డ్రా చేసేసి డీహైడ్రేషన్ ఇంకా వర్స్ చేస్తుందనమాట. సో, జనరల్‌గా ఏదైనా డీహైడ్రేషన్ అంటే మనకు జనరల్‌గా జ్వరాల్లో గానీ, లూజ్ మోషన్స్‌లో గానీ, వామిటింగ్స్‌లో గానీ మనకు డీహైడ్రేషన్ అనేది వస్తా ఉంటది. సో, ఈ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇట్లాంటి షుగరీ టెట్రా ప్యాక్స్ లాంటివి తీసుకుంటే డీహైడ్రేషన్ అనేది వర్స్ అయిపోతుంది. సో, మనకు జనరల్‌గా రియల్ ఓఆర్ఎస్సా కాదా అని చూసుకోవడానికి ఈ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని మనము చూసుకోవాలనమాట. సో, డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని ఇట్లా లేబుల్ ఉంటేనే మనం అది తీసుకోవాల్సి ఉంటది. సో, యూజువల్లీ మనకు ఇట్లాంటి ప్యాకెట్స్ ఒక 4 గ్రామ్ సాచెట్స్ కానీ, 20 గ్రామ్ సాచెట్స్ కానీ వస్తాయి. ఈ 4 గ్రామ్ సాచెట్స్ అయితే ఒక 200 ఎంఎల్ వాటర్‌లో కలిపి తీసుకుంటాము. అండ్ 20 గ్రామ్ సాచెట్స్ అయితే 1 లీటర్ ఆఫ్ వాటర్‌లో కలిపి కన్జ్యూమ్ చేస్తాం. సో, ఈ మధ్య ఓఆర్ఎస్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓఆర్ఎస్ ఫార్ములా మనకి టెట్రా ప్యాక్స్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో, విషయం మనకు తెలిసినట్టు అయితే మనకి ఇట్లాంటి టెట్రా ప్యాక్స్ మనం తీసుకోకుండా మనకు గాని, మన పిల్లలకి గాని డీహైడ్రేషన్ అనేది వర్స్ కాకుండా మనము చేయొచ్చు. సో, రీసెంట్‌గా మనకు శివరంజని అనే పీడియాట్రిషియన్ సో, 8 ఇయర్స్ మనకు కష్టపడి గవర్నమెంట్‌కి రిపీటెడ్ రిమైండర్స్ ఇస్తా ఉన్నా కూడా సో, 8 ఇయర్స్ తర్వాత ఈ మధ్య ఎఫ్ఎస్ఎస్ఐ ద్వారా ఇట్లాంటి ఫాల్స్ లేబెలింగ్ ఆఫ్ ఓఆర్ఎస్ఎల్‌ని బ్యాన్ చేశారు. సో, దట్స్ ఎ గుడ్ న్యూస్. ఈ ఈ ఆల్రెడీ ఉన్న స్టాక్ వీళ్ళు చేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి, సో, మీరు కొంచెం అవేర్‌నెస్ అనేది పెంచుకోవడం చాలా మంచిది. థాంక్ యూ.